హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాధికా కళ్యాణ్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు కదండి. సో ఈరోజు మనం చేయబోతున్న వ్లాగ్ వచ్చేసి ఏం టెంపుల్ అనుకుంటున్నారేమో. టెంపుల్ కాదండి. ఈరోజు నేను నా షాపింగ్ చేయబోతున్నాను. అంటే వరమహాలక్ష్మి షాపింగ్ చేయబోతున్నాను. నాకు ఇష్టమైన పండుగలలో అన్నిటికైనా ఇష్టమైన పండుగ వచ్చి వరమహాలక్ష్మి శ్రావణ మాసం చాలా చాలా ఇష్టం. యాక్చువల్గా ఆడవాళ్ళకి శ్రావణ మాసం అంటే ఇంకా మనం చెప్పక్కర్లేదు, పక్కా ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇష్టం ఉంటుంది. ఎంత బాగుంటుంది. ప్రతిరోజు పూజలు, ప్రతి శుక్రవారం చక్కగా ముత్తైదుల ఇంటికి పిలుచుకుని తాంబూలాలు ఇచ్చుకోవటాలు, అలాగే మనము పసుపు కుంకం తీసుకోవడానికి వెళ్ళటానికి చాలా 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 ఇష్టమైన మాసం ఆడవాళ్ళందరికీ కూడా శ్రావణ మాసం. ఎట్ ద సేమ్ టైం మగవాళ్ళందరికీ కొంచెం ఖర్చు అయ్యేది కూడా శ్రావణ మాసమే. ఎందుకంటే ఖచ్చితంగా శ్రావణ మాసంలో వరమహాలక్ష్మి పండగకి చీర కొనిపిపోతే ఊరుకోరు కాబట్టి కొంచెం ఖర్చుతో కూడుకునే వారమే మగవాళ్ళకి. ఆడవాళ్ళకి మాత్రం పూజలతో కూడుకునే వారం. సో ఇంతకీ ఈ వ్లాగ్ దేని గురించి అంటే, నేను మా ఇంట్లో వరమహాలక్ష్మి పండగకి చేయబోతున్న షాపింగ్, ఎక్కడికి వెళ్తున్నాను, ఏం చేస్తున్నాను అనేది ఈ వ్లాగ్ గురించి. మీరు అనుకుంటూ ఉండొచ్చు డివోషనల్ కదా మీ ఛానల్ అని, కానీ ఇది కూడా మనకి పూజకు సంబంధించిన విషయమే కదండి. ఎలా అంటారా, నేను తీసుకుంటుంది కూడా ఇప్పుడు మొత్తం పూజకు కావాల్సిన సామానే కాబట్టి ఇది కూడా మనకి ఒక రకంగా డివోషనల్లోకే వస్తుంది. పూజకు సంబంధించిన సామానే తీసుకుంటున్నాను కాబట్టి. అండ్ ఇంకొక విషయం వచ్చేసి, నేను వెళ్తున్న ఏరియా వచ్చేసేసి చిక్పేట. బెంగళూరులో చిక్పేట అంటే తెలియని వాళ్ళైతే ఉండరు, కానీ వేరే వేరే ఊర్ల వాళ్ళకి కొంతమందికి తెలిసి ఉండొచ్చు, కొంతమందికి తెలియపోయి ఉండొచ్చు. ఈ చిక్పేట మనం కనుక వెళ్ళామంటే A to Z పక్కా ఇది ఉంది ఇది లేదు అనేది ఉండదు. మీకు కూరగాయలేంటి, పూలేంటి, బట్టలేంటి, గోల్డ్ ఏంటి, జ్యువెలరీస్, సిల్వర్ ఏంటి, లైక్ రిటర్న్ గిఫ్ట్స్ ఏంటి, బర్త్డే రిటర్న్ గిఫ్ట్స్ ఏంటి, అంటే అది ఉంది ఇది లేదండి అనేది లేదు. A to Z. అండ్ అట్ ద సేమ్ టైం విపరీతమైన క్రౌడ్ ఉంటుంది. అందుకే చూసుకొని నేను ఈరోజు వెళ్తున్నాను. ఏంటి రీజన్ అంటే అమావాస్య రోజు. అదేంటండి ఇన్ని చెప్తారు, అమావాస్య రోజు వెళ్తున్నారా అంటే, లేదండి నేను పండగ కావాల్సిన పనులు మెయిన్గా నేను ఫస్ట్ ఎప్పుడైనా సరే వరమహాలక్ష్మికి నేను ఫస్ట్ చీరతో ప్రారంభిస్తాను. అమ్మవారికి ఆల్రెడీ నేను వరమహాలక్ష్మి షాపింగ్లోనే చీర తీసేసుకున్నాను. అంటే షాప్ పేరు వరమహాలక్ష్మి, దాంట్లో నేను ఆల్రెడీ చీర తీసేసుకున్నాను. అందుకని నాది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కాబట్టి మనకి ఇంకా అప్పుడు అమావాస్య లెక్క రాదు కాబట్టి నేను ఈరోజు షాపింగ్కి వెళ్తున్నాను అనమాట. అది విషయం. మనం ఇప్పుడు ఇంకా చిక్పేటలో కలుసుకుందాం పదండి. మేమైతే చిక్పేట వచ్చేసామండి. ఇది మీకు కనిపిస్తుంది కదా చిక్పేట అని, ఇది మెట్రో స్టేషను. ఎవరైనా ఆటోకి రావాలనుకుంటే ఆటోలో మీ ఇష్టం, లేదంటే చక్కగా మెట్రో ఉంది. మెట్రో స్టేషన్ నుంచి అంతా వాకబుల్ డిస్టెన్సేనండి. మీరు డైరెక్ట్గా హ్యాపీగా మెయిన్ ప్రాపర్ మన చిక్పేటలో దిగుతారు, ఇబ్బంది ఏం లేదు. నేనైతే కనుక ఆటోలో మా పెద్ద పాపతో వచ్చాను. యూజువల్లీ ఎవ్రీ ఇయర్ ఏంటంటే నేను మా ఫ్రెండ్స్ కలిసి వస్తాము. ఎందుకంటే బెంగళూరులో వరమహాలక్ష్మి పండగ అందరూ చేస్తారు. అంటే వరమహాలక్ష్మిని అందరూ కూర్చోపెడతారండి. మనకేంటంటే ఆంధ్రాలో మీ ఇంటికి ఉంటేనే, లేకపోతే మీ ఇంటి వాళ్ళ నుంచి మీ అత్తగారికి మీ వాళ్ళకు ఉంటేనే చెయ్యాలి అనే ఒక సాంప్రదాయం ఉంటుంది. కానీ ఇక్కడ ఖచ్చితంగా అందరూ కూడా అమ్మవారిని కూర్చోపెడతారండి. అంటే వ్రతం చెయ్యరు కానీ అమ్మవారిని అయితే కూర్చోబెట్టుకుంటారు. అసలు ఎంత అందంగా అలంకారం చేస్తారంటే, వరమహాలక్ష్మి పండగ రోజు మేము 6 మొదలు పెడితే తాంబూలాలు మా అపార్ట్మెంట్లో నైట్ 12:30 అవుతుందండి. అంటే మా అపార్ట్మెంట్స్ 1000 ఫ్లాట్స్ ఉంటాయి కాబట్టి అంత టైం అవుతుంది అనమాట. యూజువల్లీ ఎవ్రీ ఇయర్ మేము అందరం కలిసే వస్తామన్నమాట. కానీ ఈ సంవత్సరం ఏంటంటే నాకు హెల్త్ బాగాలేకపోవడం వల్ల కొంత ఇప్పుడు నేను మీకు డబ్బింగ్ చెప్తున్నప్పుడు కూడా, వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు కూడా మీకు అర్థమైంది, చాలా విపరీతమైన కోల్డ్ కఫ్. నాకు హెల్త్ బాగాలేకపోవటం వల్ల ఏంటంటే పాపం నా కోసం వెయిట్ చేసి అందరూ 2 ట్రిప్స్గా వచ్చేసేసి ఫినిష్ చేసేసుకున్నారు. ఇంకా అందుకోసమని ఇప్పుడు నేను మా పాపతో రావాల్సి వచ్చింది. అండ్ ఇక్కడి నుంచి మనం మెయిన్ వ్లాగ్లోకి వెళ్ళిపోదాము. ఇక్కడ వచ్చేసి చూసారు కదా, ఇదంతా బ్రాసు. ఎంత బాగుంటాయంటే విగ్రహాలు చాలా చాలా కళగా ఉంటాయండి. ఇంకోటి ఏంటంటే మీకు ఇక్కడ హోల్సేల్ ప్లస్ రీటైల్ 2 దొరుకుతాయి, చాలా తక్కువ దొరుకుతాయి. చూడండి ఎంత బాగుందో. యూజువల్లీ నేను ఎప్పుడు కూడా ఇక్కడే బ్రాస్ అయితే ఇక్కడే ప్రిఫర్ చేస్తాను నేనైతే.
ఎందుకంటే నేను ఇప్పుడు ఇక్కడికి రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నా దగ్గర రాధాకృష్ణుల ఫోటో ఉంది కానీ విగ్రహ రూపంలో లేదనమాట. సో వచ్చే నెల అంటే మనకి ఆగస్టులో కృష్ణ జన్మాష్టమి రాబోతుంది కాబట్టి ఎప్పటి నుంచో అనుకుంటున్నాను తీసుకుందామని. సో నాకు ఇప్పుడు తీసుకోవాలనిపించింది అనమాట. అందుకని నేను ఫస్ట్ ఇక్కడ కృష్ణుడి విగ్రహాన్ని తీసుకుందామని వచ్చాను. అది రాధాకృష్ణుడి విగ్రహం తీసుకుంటానా లేకపోతే ఓన్లీ కృష్ణనే తీసుకుంటానా అనేది ఇంకా డిసైడ్ చేసుకోలేదు. నాకైతే ఇక్కడికి రాగానే ఒక విగ్రహం చాలా చాలా బాగా నచ్చింది. సో ఐఎమ్ ప్లానింగ్ ఫర్ దట్. ఇదిగోండి ఇప్పుడు నేను తీసుకున్నాను చూడండి, ఆవు ఉంది అండ్ కృష్ణుడు, కాకపోతే సింగిల్గా ఉందన్నమాట. నేను అది తీసుకోవాలా ఏంటని ఆలోచిస్తూ ఉన్నాను అనమాట. ఇది మీకు వచ్చేసేసి చూడండి ఎంత కళగా ఉందో చూడండి. ఇది వచ్చేసి మీకు 700 చెప్పాడు. మనం అది బార్గెన్ చేయొచ్చు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే చిక్పేట బెంగళూరు వాళ్ళకైతే తెలుసు, కానీ ఎవరైనా కొత్త వాళ్ళు వేరే ఊరి నుంచి వచ్చినప్పుడు వస్తే మీరు విపరీతంగా బార్గెన్ చేయండి, బార్గెన్ బాగా చేయండి. వాడు 100 చెప్తే మీరు 50 దగ్గర నుంచి స్టార్ట్ చేయండి, అప్పుడు వాడు 70కి వస్తాడు. అండ్ ఇక్కడ చూసారు కదా ఎంత పెద్ద పెద్ద కుందులో చూడండి, కుందులేంటి గంగాళాలేంటి. అండ్ ఇక్కడ చిక్పేటలో ఏంటంటే నేను చెప్పినట్టు అది దొరుకుతుంది ఇది దొరకదు అనేది లేదండి, ప్రతిదీ దొరుకుతుంది అసలు. ఇదంతా వచ్చేసేసి మేమున్న ఏరియా వచ్చేసేసి ఇప్పుడు మేముంటున్న ఏరియా వచ్చేసేసి చిక్పేట, మెయిన్ చిక్పేట. అది ఇంకొంచెం మనం ఇక్కడికి వచ్చి అడిగితే అటు పక్కకు వెళితే అక్కడ రాజా మార్కెట్. ఆ రాజా మార్కెట్లో మీకు మొత్తం ఏంటంటే గోల్డ్ సిల్వర్ అనమాట. అక్కడ కూడా మనకి బాగా ఐటమ్స్ దొరుకుతాయి, చాలా షాపులు ఉంటాయి. ఇవి చూసారు కదా మనకి గుమ్మాలకి వేసుకుంటే రకరకాల డిజైన్లు. అండ్ ఇవి వచ్చేసేసి ఇయర్ రింగ్స్. అండ్ ఇదంతా 1 గ్రామ్ జ్యువెలరీ చూడండి, 1 గ్రామ్ జ్యువెలరీ. ఇదంతా కూడా 1 గ్రామ్ జ్యువెలరీ. ఎన్ని షాప్స్ ఉంటాయంటే, అండ్ 1 గ్రామ్ జ్యువెలరీ మనకి ఇక్కడ కూడా ఈ షాప్ కూడా హోల్సేల్ రిటైల్ అంట. యాక్చువల్గా చిక్పేట అంటేనే హోల్సేల్ అండి, మ్యాక్సిమం హోల్సేల్. యాక్చువల్గా మీరు సింగిల్ పీస్ తీసుకుంటే ఒకవేళ 2000 చెప్పాడు అనుకోండి, అదే మీరు హోల్సేల్గా 10-15 పీసులు తీసుకుంటే మీకు 1500 అలా ఇచ్చేస్తాడు. ఈ 2000 కూడా ఒకవేళ 2000 చెప్తే ఎగ్జాంపుల్ చెప్పా అంతే, మీరు బార్గెన్ చేయొచ్చు. అది మీరు 1600-1700 మ్యాక్సిమం ఇవ్వండి. ఇదంతా కూడా 1 గ్రామ్ ఐటమ్స్. నాకైతే చాలా చాలా నచ్చినాయి ఐటమ్స్. చూస్తున్నాం జస్ట్ ఏమన్నా దొరుకుతుందేమో అన్నట్టు. నాకైతే చూడండి వెంకటేశ్వర స్వామి కింద లక్ష్మీ అమ్మవారు వచ్చి ఈ చైన్ నాకు చాలా చాలా బాగా నచ్చిందనమాట. అడుగుతున్నాను ప్రైస్, చూద్దాం ఇంకా. అంటే మా శైలి వచ్చి ఇవి అడుగుతుందనమాట, బుట్టలు బాగున్నాయి కదా మాటీలు అని చెప్పేసేసి. సో చూస్తున్నాం జస్ట్. అండ్ ఇక్కడ ప్రైసెస్ కూడా చాలా రీజనబుల్గా, కలెక్షన్ చాలా బాగుంది. అండ్ మనం కొంచెం బార్గెన్ చేస్తే ఇస్తున్నారు, ఏ మాటకు ఆ మాట కానీ ఇస్తున్నారు. ఇది కూడా అంతా కంప్లీట్గా హోల్సేల్ అండ్ రిటైల్. ఇక్కడ చూడండి, ఇక్కడ చాలామంది అమ్మవారి అంటే వరమహాలక్ష్మి అమ్మవారికి ముఖం పెడతారు ఖచ్చితంగా. మనం సిల్వర్ కొనుక్కోలేని వాళ్ళు, ఇప్పుడు సిల్వర్ రేట్ ఎక్కడుందో మీకు తెలుసు కదా, ఆకాశాన్ని అంటుకొని కూర్చొనింది. సిల్వర్ కొనుక్కోలేని వాళ్ళు ఇట్లా చక్కగా ఆల్రెడీ అమ్మవార్లను చూడండి ఇంత చక్కగా అలంకారం చేసి ఉంచారు కదా, అది మనం 1 గ్రాము కొనుక్కోవచ్చు. అండ్ ఇవన్నీ వచ్చేసి కూడా హారాలు చైన్లు. ఇక్కడ చూడండి కొంతమంది ముఖం పెట్టరు కదా, ముఖవాడ పెట్టని వాళ్ళు కళ్ళు ఊరికే జస్ట్ కొబ్బరికాయకి కళ్ళు అవన్నీ మనం చక్కగా అంటించుకోవచ్చు. ఇవన్నీ హారాలు ఇవన్నమాట. నాకైతే ఇక్కడ చాలా బాగా నచ్చింది. షాప్ వచ్చేసి స్వస్తిక్ జ్యువెలర్స్ అంట షాప్ పేరు. తను అడుగుతున్నాడు మీరు ఎందుకు షూట్ చేస్తున్నారంటే నేను అన్నాను అనమాట, నేను నా యూట్యూబ్ వ్లాగ్ కోసం చేసుకుంటున్నానండి అంటే, అయితే మా షాప్ పేరు చూపిరా అని అడిగాడు. ఇదైతే చైన్ అండి, చాలా బాగుంది చూడండి. నాకైతే అసలు ఎంత నచ్చిందో. మా వెంకటేశ్వర స్వామి కింద లక్ష్మీ అమ్మవారు, అందుకని నాకు చాలా. అసలు ఇయర్ రింగ్స్ చూడండి అదిరిపోయినాయి చూడండి. కంప్లీట్ వెంకటేశ్వర స్వామి కింద లక్ష్మీ అమ్మవారు కూర్చొని ఉంటారు. ఆ ఇయర్ రింగ్స్ అయితే మొత్తం సెట్ వచ్చేసి 2600-2700 చెప్తున్నాడండి. అది మనం ఇంకా బార్గెన్ చెయ్యాలి. అండ్ ఇక్కడ వచ్చి వడ్డానం వచ్చేసి ఒక్కోటి 1500 చెప్తున్నాడండి, ఇంక్లూడింగ్ బాక్స్ అంతా కూడా. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు 250-300 ఉన్నాయి, కానీ మీకు అవి ఉండవంటండి. ఇది 1 గ్రామ్ ప్యూర్ 1 గ్రాము ప్లస్ యాంటిక్ ఫినిషింగ్ ఇచ్చారంట. ఇది 1500 చెప్తున్నాడు. మనం ఒక 1100-1200 నుంచి బార్గెన్ చేసి తీసుకోవచ్చు అనమాట ఇప్పటి వరకు. అండ్ ఇక్కడ చూడండి ఎంత బాగా ఆల్రెడీ అమ్మవారిని పూర్తిగా అంటే ఎంత చక్కగా అలంకారం చేసి రెడీగా ఉంచారో చూడండి. మనకు కావాలంటే ఇలాగే రెడీ చేసి ఇమ్మంటే ఇస్తారండి మనకి. మనం ఏంటంటే అమ్మవారిని తీసుకెళ్ళి ఇలా కూర్చోబెట్టుకొని చక్కగా మనం మామూలుగా వ్రతం ఉన్న వాళ్ళు ఏంటంటే చక్కగా మళ్ళీ కలశం పెట్టుకోవచ్చు అనమాట. కలశంకి కొబ్బరికాయ బ్లౌజ్ పీస్ పెట్టుకొని మనం పూజ చేసుకోవచ్చు. ఇక్కడ దాదాపుగా అలానే ఉంటుంది. అంటే
చాలామంది కడతారండి, అమ్మవారికి చీర కట్టి భలే రెడీ చేస్తారు. రేపు వరమహాలక్ష్మి పండగ రోజు నేను మా ఫ్రెండ్స్ అందరి ఇళ్ళకి వెళ్తాను కదా తాంబూలాలకి, అప్పుడు ఒక చిన్న వీడియో తీస్తాను, ఒక 5 minutes లేదా ఒక 8 minutes వీడియో తీసి నేను మీకు చూపిస్తాను. చూడండి ఇక్కడ ఎంత బాగా చేస్తారంటే వరమహాలక్ష్మి పండుగ అంత బాగా చేస్తారనమాట. అండ్ ఇవన్నీ కూడా 1 gram షాప్సేనండి. అంటే ఇక్కడ రేట్ కుదరకపోతే ఇంకో చోటకు కూడా మనం వెళ్ళొచ్చు. అంటే ఒకటండి, మీకు హై క్వాలిటీలో కావాలన్నా మంచి దొరుకుతుంది, లేదు పర్వాలేదు లబ్బా కొన్ని రోజులు యూజ్ చేసుకుందాం అనుకున్నా కూడా మీకు దొరుకుతుంది. అండ్ కాకపోతే ఈరోజు నా అదృష్టం ఏంటంటే ఎక్కువ రష్ లేదు. చెప్పాను కదా, యూజువల్లీ ఇక్కడ ఏంటంటే మనం నిలబడితే నడవాల్సిన పని లేదు, వాళ్ళు అలా తోసుకుంటూ వెళ్ళిపోతారనమాట. అండ్ ఇది వచ్చేసేసి లాల్ బిల్డింగ్ అండి. ఎవరైనా బట్టలకి రావాలంటే దా బెస్ట్ ప్లేస్ వచ్చి చిక్పేటలో ఉన్న లాల్ బిల్డింగ్, పేరు గుర్తుపెట్టుకోండి, లాల్ బిల్డింగ్. ఆ లాల్ బిల్డింగ్ మొత్తము మీకు ఓన్లీ బట్టలేనమాట. పిల్లలు పెద్దవాళ్ళకి, తర్వాత ఆడవాళ్ళకి, మగవాళ్ళకి, మగపిల్లలకి, ఆడపిల్లలకి అందరికీ ఉంటాయి అన్నమాట. ఇది కేవలం మనకి రెడీమేడ్స్ బట్ ఏంటంటే కంపారిటివ్ జెంట్స్ లేడీస్కి చాలా ఎక్కువ ఉంటాయి. చూడండి అసలు ఒక్కొక్కటి అల్టిమేట్గా ఉంటుంది. డిజైన్స్ అయితే ఎంత బాగుందో చూడండి. ఎల్లో కలర్ డ్రెస్ కానీ, తర్వాత పక్కనున్న పింక్ కానీ, గాగ్రాస్ అయితే మీకు ఇక్కడ ఎవ్రీ మంత్ కూడా డిజైన్ మారిపోతుందండి. అంటే ఈ మంత్ ఉన్నది నెక్స్ట్ మంత్ మీరు వెళ్ళి అడిగినా దొరకదు, ఛాన్సే లేదు. ఎవ్రీ మంత్ మారిపోతుంటుంది. ఒక్కొక్కసారి 15 daysగా దొరకదు పండగల సీజన్లో అయితే మాత్రం. కానీ మీరు విపరీతంగా బార్గెన్ చేయండి, బాగా బార్గెన్ చేయొచ్చు. వస్తే తీసుకోండి, లేకపోతే లేదు. కానీ నేను చెప్పేది ఒకటే సజెషన్, షాప్స్ లోపలికి వెళ్ళి తీసుకోండి. అంటే మీకు రోడ్ సైడ్ కూడా పెట్టి సేమ్ పీసెస్ అమ్ముతారు, కానీ మీకు అది 1000 రూపాయలకి ఇస్తాడు, షాప్లోది 1500 చెప్తాడు. కానీ బార్గెన్ చేసుకొని 1300 అయినా తీసుకోండి, కానీ షాప్ లోపలే తీసుకోండి. రోడ్ సైడ్ అయితే తీసుకోవద్దు. రోడ్ సైడ్ జస్ట్ రెగ్యులర్ వేర్ టాప్స్ అవి కావాలంటే తీసుకోండి. అండ్ ఈ షాప్ వచ్చేసి నేను దాదాపు ఒక 4 సంవత్సరాల నుంచో 3 సంవత్సరాల నుంచో షాపింగ్ చేస్తున్నాను ఇక్కడ. చాలా బాగుంటుందండి కలెక్షన్, చాలా 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 బాగుంటుంది కలెక్షన్. నాకైతే చాలా ఇష్టము. అంత లేటెస్ట్ కలెక్షన్ తెచ్చి పెడతాడండి, చాలా బాగుంటుంది కలెక్షన్. అండ్ మెటీరియల్ చాలా బాగుంటుంది. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే మెటీరియల్, కాబట్టి మనకి మెటీరియల్ చాలా బాగుంటుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే నేను ఎంత ఇస్తే అంతే తీసుకుంటాడు. పాపం అసలు అతను వేసే రేటుకి నేను ఇచ్చే డబ్బులకి సంబంధమే ఉండదు తెలుసా. అసలు ఒక్కోసారి 9000 వేస్తే చేతిలో 6000 పెట్టొస్తా, చచ్చిపోతాడు. కానీ అందరికీ అలా ఇస్తాడని అనుకోవద్దండి. ఎందుకంటే అతనికి నేను దాదాపుగా ఒక 3 నుంచి 4 సంవత్సరాల నుంచి కూడా నేను అతని దగ్గర షాపింగ్ చేస్తున్నాను. అండ్ దాదాపుగా ఇయర్లీ ఒక 50,000 దాకా నేను అతని దగ్గర షాపింగ్ చేస్తాను. ఎందుకంటే పిల్లల పుట్టినరోజులు, ఇద్దరివి వరమహాలక్ష్మి పండగలు కానివ్వండి, అన్నిటికీ నేను అతని దగ్గరే షాపింగ్ చేస్తాను. అండ్ మా తమ్ముడు వాళ్ళ పాపకు కూడా నేను అక్కడే తీసుకుంటాను అప్పుడప్పుడు. అండ్ మా ఫ్రెండ్స్ని కూడా అక్కడికి తీసుకెళ్తాను. కాబట్టి అతను ఏంటంటే నేను ఎంత ఇస్తే అంత తీసుకుంటాడు. నార్మల్గా ఎప్పుడన్నా సడన్గా వచ్చి అలా తీసుకొని వెళ్ళే వాళ్ళకి అంత తగ్గించడం, అంత ఎక్స్పెక్టేషన్స్ కూడా పెట్టుకోవద్దు మీరు. కలెక్షన్ అయితే మాత్రం ఎక్సలెంట్ కలెక్షన్ ఉంటుంది అనమాట. అండ్ బేరం అయితే ఆడొచ్చు మీరు, ఇబ్బంది ఏం లేదు. సో గాగ్రాస్ అడిగాను అనమాట, చూద్దాము ఎప్పుడు ఏమంటారు మన పట్టు లంగాలు అవి ఇవి కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంటుందని గాగ్రాస్ అడిగాను మా చిన్న పాపకి, పెద్ద పాపకి. ఇదిగోండి అసలు ఇదైతే నాకు అలా చూడగానే ఇలా నచ్చేసింది, అల్టిమేట్గా ఉంది. కానీ సైజు లేదంటున్నాడు, చూస్తున్నాడు అనమాట, చూస్తానన్నాడు అనమాట. ఇదైతే నాకు చాలా చాలా నచ్చింది. సో ఇది వచ్చేసేసి 3900, సారీ అండి 4200 చెప్పాడు. ఎంత ఇస్తాననేది అది నేను మీకు తర్వాత చెప్తాను. చూడండి కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంది. నేను ఎప్పుడు ఇతని దగ్గరే తీసుకుంటాను. కలెక్షన్ అయితే బాగుంది, అది యాక్చువల్గా నచ్చింది. సైజ్ అడిగాను. అండ్ మా పెద్ద పాప ఈ కలర్లో అడుగుతుందని చెప్పేసి తీసుకున్నాను. కానీ నాకు ఎందుకో కొంచెం తేలిపోయినట్టు అనిపిస్తుంది, అంటే మరీ లైట్గా ఉంది కలరు. అండ్ అట్లీస్ట్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అన్న వచ్చింటే బాగుండేది, పింక్ అన్న వస్తే బాగుండుండేది. పైనుంచి కింద దాకా ఒకటే అవడం వల్ల నేను ఆలోచిస్తున్నాను అనమాట. సరే చూద్దామని. మీకు షాప్ పేరు కావాలంటే మన్వి ఫ్యాషన్స్, దాని పేరు వచ్చేసి మన్వి ఫ్యాషన్స్. పైన ఫోన్ నెంబర్ ఉంది కానీ కరెక్ట్గా షూట్లో పడినట్లేదండి. సో మీకు కావాలి అని ఎవరికైనా అనిపిస్తే నాకు జస్ట్ ఈ వ్లాగ్ చూసేవాళ్ళు నాకు టెక్స్ట్ చేస్తే కనుక నేను వాళ్ళ ఫోన్ నెంబర్ ఇస్తాను, ఇబ్బంది ఏం లేదు. సో ఇదంతా షాప్ అనమాట మన్వి ఫ్యాషన్స్. కానీ కలెక్షన్ సూపర్ ఉంటుంది. మేమైతే ఆ షాప్లో నుంచి, అంటే మన్వి ఫ్యాషన్స్ నుంచి అయితే బయటకు వచ్చేసాము. ప్రియా షాపింగ్ అయితే అయిపోయింది, కానీ శైలుకి అంత సెట్ అవ్వలేదన్నమాట. అండ్ ఇంకోటి ఏంటంటే శైలు ఇప్పుడు వచ్చేసేసి మనకి పెద్దవాళ్ళ సైజులో ఎక్సెస్ వచ్చేసింది. అన్ని చోట్ల పిల్లలు ఉన్న చోట శైలు సైజు దొరకాలంటే కష్టం అవుతుంది. సో ఇంకెక్కడన్నా చూద్దాము అనే ఉద్దేశం ఏంటంటే జస్ట్
ఒక లుక్ వేద్దాము, ఎందుకంటే ఇక్కడ బోల్డ్ షాపులు ఉంటాయి కాబట్టి అనుకొని బయటకు వచ్చాము. బట్ అక్కడైతే ఒకటి సెలెక్ట్ చేసి పక్కన పెట్టొచ్చాము. ఇంకా సంథింగ్ విల్ గెట్ డిఫరెంట్ ఏమన్నా చూద్దామని వచ్చాము. ఇదిగోండి ఇది ఒక షాప్కి వచ్చామన్నమాట, గో డిజైనర్ అని. చూడటానికి అయితే చాలా కలెక్షన్ అనిపించింది. కంప్లీట్గా ఎన్ని ఉన్నాయంటే వాల్ పోస్టర్లు అన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడ ఏంటంటే మనకి వాల్ పోస్టర్లు అంటించేసి ఉంటారు, ఏ మంత్ ఆ మంత్ డిఫరెంట్ వాల్ పోస్టర్స్ ఉంటాయి. కొత్త రంగాల్ని డిజైనర్ వేరు ఈ పీకేసి అవి అంటిస్తూ ఉంటారనమాట. మనం ఇక్కడ వచ్చేసేసి అది చూసుకొని ఆ వాల్ పోస్టర్ మీద ఒక నెంబర్ ఉంటుంది, అది చెప్పామంటే ఆ డ్రెస్ కరెక్ట్గా బయట తీసిస్తారు. అండ్ పిల్లలది అయితే భలే ఉందిలేండి, డిఫరెంట్గా ఉంది మగ పిల్లలది. కానీ మనకు మగ పిల్లలది నాకైతే అవసరం లేదు. సో నేను ఎంతసేపటికి మా ఇద్దరు పిల్లలది చూద్దామని వచ్చాను. ఇక్కడికైతే వచ్చాను. ఇక్కడైతే వాల్ పోస్టర్ల మీద చాలా బాగున్నాయి, డిఫరెంట్ ఉన్నాయి. కానీ ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఒక్క దాంట్లో కూడా మీరు అడుగుతున్న సైజ్ అయితే దొరకటం లేదనమాట. ఏ సైజ్ అడిగినా లేదంటున్నాడు, ఇది అడిగితే లేదంటున్నాడు, అది అడిగితే లేదంటున్నాడు. సైజ్ అయితే ఒక్కడ కూడా దొరకలేదు అనమాట. సరే చూద్దాము, ఏమన్నా ఒక 2-3 దొరికినాయి అనమాట శైలు సైజు. సో చూద్దాంలే అనుకొని లోపలికి వచ్చాము. నాకు ఎందుకో అంటే నెగిటివ్గా చెప్పట్లేదు నేను, సో మీకు దొరకొచ్చేమో నాకైతే తెలియదు. నాకు దొరకలేదు కాబట్టి నేను నెగిటివ్ చెప్తున్నాను మాత్రం అనుకోవద్దు. నాకు యాక్చువల్గా ఒక బిజినెస్ చేసే పర్సన్ వచ్చే కస్టమర్స్ని రిసీవ్ చేసుకునే దాంట్లోనే మనకి కొనాలి అనిపిస్తుంది. కొన్నిసార్లు ఏంటంటే వాళ్ళు రిసీవ్ చేసుకునే విధానంలోనే మనకి ఒకవేళ ఓకేలే అబ్బా పాపం వాళ్ళంతా బాగా రిసీవ్ చేసుకున్నారు కదా, మనము చూద్దాంలే అన్నట్టు ఒకటి కాబట్టి ఒకటి కొంచెం అడ్జస్ట్ అయినా తీసుకుంటాం. కానీ నాకు వాళ్ళ రిసీవింగే నాకు అంత అనిపించలేదు. అండ్ ఏది అడిగినా కూడా అది లేదు ఇది లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది తీయండి అంటే ఎలా ఉంటుందంటే లైక్ ఇది 8,000 10,000 ఆ రేంజ్ ఓకేనా అన్న క్వశ్చన్ చేస్తున్నారు అనమాట. ఫస్ట్ అసలు తీసి చూపిస్తేనే కదా రేంజ్ ఏంటో అర్థమవుతుంది. అందుకే నాకు చాలా చికాకు అనిపించేసింది, నాకు నచ్చలేదు. అందుకే నేను బయటకు వచ్చాను. ఇంకా అక్కడి నుంచి వర్షం స్టార్ట్ అయిపోయింది. వర్షం స్టార్ట్ అయ్యగానే లాల్ బిల్డింగ్ అంటే బట్టల లైన్ నుంచి నెక్స్ట్ ముందు లైన్లోకి వస్తే ఇదంతా కూడా వచ్చేసేసి మనకి చిక్పేట షాపింగ్ ఏరియా, అంటే మెయిన్ షాపింగ్ ఏరియా. ఇంక ఇక్కడ అది ఇదని ఏం లేదు, మనకి ప్రతిదీ దొరుకుతుంది అనమాట. లైక్ లేడీస్కి కావాల్సిన ఐటమ్స్ కావచ్చు, లేకపోతే మనకి జ్యువెలరీస్ అంటే 1 గ్రామ్ జ్యువెలరీ అంతా ఉంటుంది కదా, ఆ 1 గ్రామ్ జ్యువెలరీస్, బ్యాంగిల్స్ ఏంటి, స్టిక్కర్స్ ఏంటి, పిల్లలకి రిటర్న్ గిఫ్ట్స్, బర్త్డే రిటర్న్ గిఫ్ట్స్ ఏంటి, బర్త్డే డెకరేషన్ ఐటమ్స్ ఏంటి, అది ఇది కాదు ప్రతి ఒక్కటి దొరుకుతుంది. అంబ్రిల్లాస్, తర్వాత వచ్చేసి మనకి డెకరేషన్ ఐటమ్స్, ఇంటికి ఏమైనా ఫెస్టివల్స్కి రిటర్న్ గిఫ్ట్స్కి అంతా. అండ్ ఈ షాప్ వచ్చేసి నేను ఎప్పుడు వచ్చినా ఇక్కడే తీసుకుంటాను అనమాట. చిన్న షాపే కానీ బ్యాంగిల్స్ కలెక్షన్ చాలా బాగుంటుంది, చిన్న షాప్ అనమాట. ఇప్పుడు నేను చూపించిన లైన్లో ఎడ్జ్కి వచ్చేస్తే అక్కడ ఒక చురుమురి బండి ఉంటుంది అనమాట, అంటే చార్జ్ చేసే బండి ఉంటుంది. ఆ బండి పక్కనే చిన్న షాప్, చాలా చిన్న షాప్, చూస్తుంటే మీకే తెలుస్తుంది కదా. కానీ కలెక్షన్ అయితే బాగుంటుంది వీడి దగ్గర. ఈ మధ్య వీడు కూడా ప్రైజులు పెంచేశాడు. ఇదివరకు వచ్చేసేసి లైక్ ఇది 100 రూపీస్ అట్లా ఉండేది. ఇప్పుడు నేను తీసుకున్న బ్యాంగిల్స్ 100, 110, 120కి ఇచ్చేవాడు. ఇప్పుడు వాడు 150 చెప్తున్నాడు అనమాట. నేనైతే బేరమాడాను, ఛాన్సే లేదు పోయ్యా నేను ఇవ్వనని చెప్పేసి వాళ్ళైతే నేను తగ్గినని వాళ్ళు కూర్చున్నారు, నేను బేరమాడుతున్నాను. సో ఫైనల్గా అటు ఇటు కాకుండా ఎట్లానో తీసేసుకున్నాను. అండ్ ఇంక ఎదురుగా చూడండి అంబ్రిల్లాస్ ఉన్నాయి చూడండి. ఆ అంబ్రిల్లాస్ ఎదురుగా ఒక లైన్ ఉంది కదా, ఆ లైన్లోకి వెళ్ళామంటే మనకి రిటర్న్ గిఫ్ట్స్ అన్నీ దొరుకుతాయి అనమాట. అంటే పండగలకి వాటికి ఇచ్చే రిటర్న్ గిఫ్ట్స్. అండ్ ఇంక ఇక్కడి నుంచి వచ్చేసి మేము మా శైలుకి గాగ్రా తీసుకున్నాను, గాగ్రా కుట్టిస్తున్నాను. ఆ గాగ్రాకి ఒక ఓణి కావాల్సి వచ్చింది. ఎక్కడ అని అడిగితే చిక్పేట ప్లాజాలో దొరుకుతుంది. అక్కడ అంతా కూడా మీకు మెటీరియల్ అనమాట. ఇప్పుడు నేను ఫస్ట్ లైన్ వెళ్ళింది లాల్ బిల్డింగ్ లైన్, నెక్స్ట్ వచ్చేసేసి షాపింగ్కి వెళ్ళాను కదా, అంటే బ్యాంగిల్స్ ఆ లైన్. ఇది ఏంటంటే కొంచెం ముందుకు రావాలన్నమాట. దీన్ని మీరు చిక్పేట సర్కిల్ అని అడిగితే చెప్తారు. చిక్పేట సర్కిల్ డైరెక్ట్ ఆటో దిగొచ్చు మనం హ్యాపీగా, కానీ నడిచి వస్తాం. అంటే నేను స్టార్టింగ్లో మెట్రో దగ్గరే దిగాను కాబట్టి ఇదంతా నడవాల్సి వచ్చింది. లేదు మేము డైరెక్ట్గా చిక్పేట సర్కిల్కి వస్తామంటే సర్కిల్కి వస్తే సర్కిల్ దగ్గర ఫస్ట్ లైన్ అనమాట, మీకు లెఫ్ట్ సైడ్ ఉంటుంది ఉండే లైన్లో అనమాట. ఇదంతా ఏంటంటే ఇంకా కంప్లీట్ మనకి మెటీరియల్స్ అంటే క్లాతింగ్ మెటీరియల్, ఇంకా అంత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఏంటంటే మీకు ఇక్కడ పట్టు చీరలకు సంబంధించింది. అంటే మన లేడీస్కి ఫస్ట్ అంతా మనము రెడీమేడ్ చూసాం కదా పిల్లలకి పెద్దవాళ్ళకి, ఇంక ఇక్కడైతే కంప్లీట్ శారీస్ అనమాట. ఈ లైన్ మొత్తం శారీస్ మీకు బ్రాండ్స్ అన్నీ ఉంటాయి అనమాట. కళామందిర్ ఉంది, కళానికేతన్ ఉంది, సుదర్శన్ ఉంది, వర్మాలక్ష్మి ఉంది, అది ఇదని కాదు కుబేరన్ సిల్క్స్ ఉంది. సారీ అండి, నాకైతే వాయిస్ పోయింది. ఆల్మోస్ట్ 1 వీక్ నుంచి నా గొంతు అయితే పోయిందనమాట. అస్సలు నాకు ఎంత మెడిసిన్ వేసుకున్నా తగ్గడం లేదు. కానీ ఇది ఇంక ఇట్లా ఈ వ్లాగ్ ఎట్లన్నా కంప్లీట్ చేయాలని ఇంకంతే కష్టం మీద నేను డబ్బింగ్ ఇస్తున్నాను అనమాట. అండ్ ఇక్కడ అంతా వచ్చేసేసి మీకు మెటీరియల్ బాగుందండి. మెటీరియల్స్ అయితే చాలా చాలా బాగున్నాయి. మన పిల్లలకి ఎప్పుడైనా బర్త్డేస్ లేదా మ్యారేజెస్కి మనము మదర్ అండ్ డాటర్ అలా మనం డిజైన్ చేయించుకోవాలంటే ఇక్కడైతే మెటీరియల్ ఫ్యాబ్రిక్ కూడా చాలా 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 మంచి ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి. నాకైతే చాలా డిఫరెంట్ డిజైన్స్
దొరికాయి అనమాట. సో ఇక్కడ వచ్చేసేసి నేను శైలు ఓణి కోసం వచ్చాను. నాకు దొరికింది ఓణి, చాలా బాగుంది. ఓణి క్లాత్ కూడా బాగుంది. నాకు ఈ వెల్వెట్ క్లాత్ అయితే చాలా చాలా నచ్చింది. సో ఒక ప్లానింగ్లో ఉన్నాను అనమాట, పిల్లలిద్దరు కుట్టిద్దాం అనేసి. అండ్ వాడి దగ్గర చూడండి చాలా బాగుంది. అండ్ అక్కడి నుంచి ఏంటంటే వేరే చూద్దాము అనేసి కిందకు వచ్చామన్నమాట. అంటే అక్కడ ఒక ఓణియే దొరికింది, ఇంకొకటి కూడా కావాల్సి వచ్చి కిందకు వచ్చామన్నమాట. వీడి దగ్గర కూడా చూడండి లెహెంగాలు అయితే అద్దరిపోయినాయి. చెప్తున్నాను కదా, ఆ చిక్పేట వెళ్ళామంటే మనకి మార్నింగ్ వెళ్తే నైట్కి కూడా మనం తిరిగి రామన్నమాట. రీజన్ ఏంటి అంటే ఒక షాపుని మించి ఒకటి, ఒక షాపుని మించి ఒకటి, ఒక షాపుని మించి ఒకటి ఉంటుంది అనమాట బట్టలు. కానీ మనం బార్గెన్ అయితే గట్టిగా చేయాలండి. వాళ్ళు చెప్పడం 7,000 8,000 చెప్తారు, కానీ మనమైతే బార్గెన్ గట్టిగా చేయాలి. సో ఇదంతా మీకు హోల్సేల్ రీటైల్లో ఉంటుంది. సింగిల్ పీసు దొరుకుతుంది, లేదంటే మనం హోల్సేల్గా కూడా కొనుక్కోవచ్చు అనమాట. నేను తీసుకున్న అంటే చిక్పేట ప్లాజా షాప్ అని చెప్పాను కదండి. కింద మీరు గమనించుకోవాల్సింది ఏంటంటే చిక్పేటలో ప్రతి సందులో పైన కింద షాప్స్ ఉంటాయండి. కింద మీకు కనిపించి ఒక్కోసారి రోడ్డుకి అడుగులు ఉంటాయి, కొంచెం గమనించుకొని వెళ్ళండి. ఇదైతే అట్లానే ఉందనమాట ఆ షాపు, కానీ కిందకు వస్తే ఎంత పెద్దది ఉందో చూడండి. ఈ డ్రెస్ అయితే నాకు చాలా నచ్చింది, 9,000 అని చెప్పారనమాట. అండ్ ఇదంతా కూడా ప్యూర్ సిల్క్ శారీస్ అండి, మనకు పట్టు చీరలు శారీస్ అనమాట. ఇది వచ్చేసి నాకు చిక్పేట ప్లాజా ఎదురుగానే ఉన్న షాప్ అనమాట. సో నాకైతే నచ్చింది. ఇప్పుడు ఆషాఢము ప్లస్ శ్రావణం అంతా కలిపి సేల్స్ ఉన్నాయి. ఈ టైంలో మీరు వచ్చారంటే మీకు మంచి కలెక్షన్ దొరుకుతుంది, ప్లస్ మనకి సేల్స్ ఉంటాయి కాబట్టి మీకు సేల్లో కొంచెం తక్కువ ప్రైస్ కూడా దొరికే ఛాన్స్ ఉందన్నమాట. ఇది వచ్చేసి శ్రీ సిల్క్స్ అంట. నేనైతే లోపలికైతే వెళ్ళలేదు, ఎందుకంటే అప్పటికే చాలా చాలా టైం అయిపోయింది. కాకపోతే ఏంటంటే అంతా నేను కవర్ చేయాలని, యాక్చువల్లీ చెప్పాలంటే నేను ఇప్పుడు ఓన్లీ వచ్చేసి నేను మీకు రిటర్న్ గిఫ్ట్స్ది ప్లస్ ఏంటంటే లాల్ బిల్డింగ్ అండ్ చిక్పేట సర్కిల్ ఇంత మాత్రం, అంటే క్లోత్స్, రిటర్న్ గిఫ్ట్స్, తర్వాత వచ్చేసి మనకి ఇంకా బ్యాంగిల్స్, మన షాపింగ్ అంటే వరమహాలక్ష్మికి నాకేం కావాలి అంతవరకే నేను మీకు చూపించాను. 1 గ్రామ్ జ్యువెలరీ ఇవే చూపించాను. ఇక్కడ చిక్పేట నుంచి నడుచుకుంటా, ఇప్పుడు నేను మీకు చిక్పేట సర్కిల్ అని చెప్పాను కదా, నేను ఒక లైన్ చూపించాను కదా, ఆ లైన్లో నుంచి అలా నడుచుకుంటూ ఫుల్ డెడ్ ఎండ్కి వెళ్ళిపోయి ఉంటే రాజా మార్కెట్. ఆ రాజా మార్కెట్ అంతా కూడా మీకు గోల్డ్ సిల్వర్ అండి, చాలా చాలా వెరైటీస్ దొరుకుతాయి. ప్లస్ ఏంటంటే మనకి బయట షాప్స్ కన్నా కూడా ₹1 తక్కువ ఉంటుంది అనమాట. అంటే ఏంటంటే మనకి షోరూమ్స్లో విపరీతమైన ఏమంటారు మనకి జిఎస్టీలో అవి ఇవి ఇస్తారు కదా, ఇక్కడ అంతంత ఉండదు, మీకు రీజనబుల్ ప్రైజెస్లో దొరుకుతుంది. ఇది వచ్చేసేసి రిటర్న్ గిఫ్ట్ షాప్ అండి. ఇక్కడే నేను రిటర్న్ గిఫ్ట్స్ తీసేసుకున్నాను. మీకు ఎదురుగా ప్లేస్ కనిపిస్తున్నాయి చూడండి. ఇది మన షాపింగ్, చిక్పేట షాపింగ్. వరమహాలక్ష్మి పండగకి కావాల్సిన షాపింగ్ అయితే ఇదనమాట. నా షాపింగ్ అయితే మొత్తం ఫినిష్ అయిపోయింది. ఇంకా ఫుల్ హ్యాపీ. నేను ఇంకా ఓన్లీ పండగకి కావాల్సిన అరేంజ్మెంట్స్ లాస్ట్లో ఇంకా మనకు ఉంటాయి కదా, అది కామన్ కంపల్సరీ ఉంటాయి. అవి ఏంటి అంటే మనకి తమలపాకులు, అరటిపళ్ళు, పూలు ఇవన్నీ మనకి లాస్ట్లో ఉండేవి. ఇంకా ఎందుకంటే నాకు ఇష్టమైన పండుగలలో వరమహాలక్ష్మి చాలా 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 ఇష్టం, అండ్ అది నేను చాలా బాగా చేసుకోవాలనుకుంటాను. అండ్ ఇంకా ఎస్, బెంగళూరులో ఉన్న వాళ్ళందరికైతే చిక్పేట ఆల్రెడీ తెలుసు, దాని గురించి అసలు చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరైనా బెంగళూరు విజిట్కి వస్తారు చూడండి, అంటే ప్లేసెస్ చూడటానికి, వాళ్ళు ఇట్లాంటి షాపింగ్ రావాలనుకుంటే చక్కగా చిక్పేట ఒకటి షాపింగ్ ఏరియా, రెండోది వచ్చేసి కమర్షియల్, మూడోది వచ్చేసి ఎంజీ రోడ్డు, మెజెస్టిక్లో మీకు స్ట్రీట్ షాపింగ్ ఒక్కటే దొరుకుతుందండి, పెద్ద ఏం దొరకదు. కానీ మీకు చిక్పేటలో వచ్చేసి మనకి ఇటు స్ట్రీట్ షాపింగ్ దొరుకుతుంది, మంచిగా షాప్స్ కూడా ఉంటాయి, ఇబ్బంది ఉండదు. అండ్ కమర్షియల్ కూడా అంతేనండి, మీకు స్ట్రీట్ షాపింగ్ దొరుకుతుంది అండ్ మంచిగా నార్మల్ బ్రాండ్స్ అన్నీ కూడా దొరుకుతాయి. బట్ ఎంజీ రోడ్ వచ్చేసి కంప్లీట్గా బ్రాండ్స్ అనండి, స్ట్రీట్ షాపింగ్ ఉంటుంది కానీ కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది. సో ఇదండి మన వ్లాగ్ వచ్చేసేసి. సో మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి, అలాగే అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. బట్ దీని తర్వాత నేను మళ్ళీ నార్మల్ మన వ్లాగ్లోకి అంటే టెంపుల్ వ్లాగ్లోకి వచ్చేస్తాను. మీరు మళ్ళీ షాపింగ్ ఫ్యాషన్ వెళ్ళిపోతానని మాత్రం అనుకోవద్దండి. అప్పుడప్పుడు ఇలా అంటే ఎప్పుడు సేమ్ చూసి కాకుండా, అంటే ఇది కూడా మనకి వరమహాలక్ష్మి పండగ రిలేటెడ్ కాబట్టి తీసానండి. సో ఇది మన ఈ వ్లాగ్ అయితే ఫుల్ వర్షం, ఉరుకులు పరుగులతో వచ్చేసాను నేనైతే. యాక్చువల్గా ఈరోజు చిక్పేట చాలా ప్రశాంతంగా ఉంది, నేను చెప్పినట్టు అమావాస్య రోజు వెళ్ళాను కాబట్టి. నేను లేకపోతే మనం నడవాల్సిన పని అయితే లేదు, వాళ్ళు అలా తోసుకుంటూ వెళ్ళిపోతుంటారు, మనం అలా ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం, మనకి కాళ్ళు నొప్పులు కూడా రావు, ఎందుకంటే మనం అడుగు తీసి అడిగేయాల్సిన అవసరం లేదు, వాళ్ళే తోసుకుంటూ వెళ్ళిపోతుంటారు అనమాట. సో ఇంకా ఉంటారండి మరి, బాయ్ బాయ్, సీ యూ.